చూస్తున్నాం. అదేవిధంగా పకడ్బందీగా పోలీసు ఉద్యోగ నియామకాలు పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ అత్యవసర సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, డీజీపీ సివి ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్. అంటే మొత్తానికైతే ఈ పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ అనేది చాలా పకడ్బందీగా జరగాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగద్దు, ఇందులో ఎలాంటి కరప్షన్కు గురి కావద్దు. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ప్రశ్నపత్రాల లీకేజు అవి ఇవి అని చెప్పేసి. ఇలాంటి నేపథ్యంలో ఇవి పకడ్బందీగా పెట్టాలి అని చెప్పేసి, ఒక నిఘా పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ ఆదేశించడం జరిగింది అధికారులతోని. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని శక్తులు కలిసి ఇందులో ఏదో ఒక జరగాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. అలాంటి ఆస్కారం లేకుండా మనం పనిచేయాలి. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్స్, అదేవిధంగా వాళ్ళ రిజల్ట్ వచ్చేంత వరకు, నియామకాలు అయ్యేంత వరకు, ఆ భర్తీ అయ్యేంత వరకు కూడా మనం ప్రత్యేక నిఘా పెట్టి దీనిలో మనం చూడాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నిజంగా వాస్తవానికి కూడా, ఎందుకంటే ఎంతోమంది ఎన్నో కళలు, ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్ళకు ఎగ్జామ్ ఆ రిజల్ట్ బట్టి ఇవ్వాలి. ఇందులో ఏదన్నా కింద మీద అయితే మాత్రం పాపం అంతమంది భవిష్యత్తు వాళ్ళు నాశనమైనట్టే కదా. మంచి ఆలోచన. 400 కోట్ల రూపాయల ఆదా లక్ష్యం. టీ ఫైబర్తో ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేట్ ఇంటర్నెట్కు గుడ్ బై. టీ ఫైబర్ ద్వారానే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నెట్ సేవలు. ఇంటింటికి హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యంగా వేగవంతమైన చర్యలు. ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు. ఈ ఇంటింటికి నెట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉంది, కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. సో మరి ఐటీ మంత్రిగా ప్రస్తుతం దుద్దుల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మరి ఆయన ఇది ఇంటింటికి హై స్పీడ్ ఇచ్చే లక్ష్యంగా ఈ చర్యలు వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది జరగాలి, ఇంటింటికి నెట్ అనేది. చూద్దాం ఈ వార్త ఏందనేది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వింటున్న ఈ మాట, ఇంటింటికి నెట్ ఇస్తున్నామని చెప్పేసి. కానీ ఇప్పటివరకు ఎలాంటి నెట్ లేదు. మరి ఆ వైర్లు కూడా ఎవరు గుంజలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పరిపాలనలో మరో కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఏటా 300 నుంచి 400 కోట్ల వరకు ఆదా కావడంతో పాటు డేటా భద్రత కూడా మరింత బలోపేతం కానుంది. తెలంగాణ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన టీ ఫైబర్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు బిల్లులు చెల్లించారాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4,487 ప్రభుత్వ కార్యాలయాలను టీ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ చర్య వల్ల గత 6 నెలల్లోనే ప్రభుత్వానికి సుమారు 13 కోట్ల మేర ఖర్చు ఆదా అయిందన్నారు. మిగిలిన కార్యాలయాలను కూడా త్వరితగతిన టీ ఫైబర్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ టీ ఫైబర్ అనేది ప్రభుత్వం తయారు చేసినటువంటి ఇంటర్నెట్ సర్వీస్ అన్నట్టు. ఇప్పటికే 4,500 ఆఫీసుల వరకు ఈ
టీ ఫైబరే, తెలంగాణ ఫైబర్ నెట్టే వాడుతూ ఉన్నారు, గవర్నమెంట్ నెట్టే వాడుతూ ఉన్నారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా అదే చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత ఇంటింటికి హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు టీ ఫైబర్ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి 300 నుండి 400 కోట్ల ఆదాయంతో పాటుగా మన డేటా భద్రత, ఇప్పుడు ప్రైవేటు ఇంటర్నెట్ వాడుతున్నాం కాబట్టి మన డేటా అనేది ఎప్పటికైనా సేఫ్టీ కాదు. మన ఏది వాడినా కూడా అన్నీ కూడా మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అదే మన నెట్ మనం వాడుకుంటే గవర్నమెంట్ ఇది, అది మొత్తం కూడా ప్రభుత్వం కిందకే పోతుంది, డేటా కూడా భద్రత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు శ్రీధర్బాబు గారు. సో మనందరూ తెలుసు శ్రీధర్బాబు గారు మంచి చదువుకున్న వ్యక్తి, ఒక మేధావి, ఒక క్లాస్